నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్లాసుల సందర్భంగా హాజరైనటువంటి అందరికీ ధన్యవాదాలు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి ఆ స్థానంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గం పైన ఉక్కుపాదమే తప్ప కార్మికుల ప్రయోజనం కూడా ఈ లేబర్ కోడ్ వల్ల జరిగేటటువంటి అవకాశమే లేదు. ఈ లేబర్ కోడ్లు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకు కార్మిక వర్గం యొక్క శ్రమను దోచుకోవడం కోసమే ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. లేబర్ కోడ్లు అమలవుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో దేశంలో కార్మిక వర్గం తమంతక తాముగా ఏక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా కార్మిక వర్గమే కాదు, ఈ దేశంలో రైతాంగాన్ని కానీ, వ్యవసాయదారులు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఐకమత్యంగా ఉన్నటువంటి దేశంలో మత కలహాలు సృష్టించి తన రాజకీయ ప్రయోజనం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో సిఐటిగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేయడం కోసం, కార్మిక వర్గాన్ని కాదు రైతుల్ని, వ్యవసాయదారులని, సామాన్యమైనటువంటి ప్రజల్ని ఐక్యం చేసి ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం అనేక పోరాటాలను కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తను తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని, అదేవిధంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దేశంలోనేమో రాహుల్ గాంధీ లేబర్ కోడ్ రద్దు చేయాలంటున్నాడు, కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం లేబర్ కోడ్ల అమలు కోసం రూల్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ద్వంద్వ వైఖరిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల వైపా, ప్రజల వైపా, లేకపోతే కార్పొరేట్ శక్తుల వైపా అనేటువంటిది కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దేశంలో కార్మిక వర్గం ప్రజల సంబంధించినటువంటి సమస్యలతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రజలకి రాబోయేటటువంటి కాలంలో సిఐటి చేసేటటువంటి కార్మికోద్యమంలో అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరుతూ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.